మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సింగపూర్ టౌన్షిప్ లో వెలిసిన శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత పంచమి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర భూనీల సమేత కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ చైర్మన్ మెట్టు బాలరెడ్డి మరియు పాలకవర్గ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణ ఘట్టం శాస్త్రోక్తంగా సాగింది. గోవింద నామస్మరణతో దేవాలయ ప్రాంగణమంతా మారుమోగింది. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణ అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మెట్టు బాలరెడ్డితో పాటు ఉపాధ్యక్షుడు కుడుకోటి రామకృష్ణ, కార్యదర్శి చింతపట్ల సాయి కుమార్, సంయుక్త కార్యదర్శి అడబాల యోగేశ్వరరావు, కోశాధికారి రామసుబ్బయ్య పాల్గొన్నారు. పాలకవర్గ సభ్యులు రాజేశ్వరి, భవానీ, సువర్ణలక్ష్మి, సుస్మిత, కుమారి, లక్ష్మారెడ్డి, రవిప్రసాద్ మరియు మాజీ పాలకవర్గ సభ్యులు, పోచారం మాజీ కౌన్సిలర్ బెజ్జంకి హరిప్రసాద్, మెట్టు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
हस्तयोः समर्पयामि समर्पयामि అవతలే పంతులు ఏడిపోతుంది మన పంతులేగా నేను వచ్చినాక చేయడు కదా కళ్యాణ మహోత్సవంలో సింగపూర్ టౌన్షిప్లో చాలా భారీగా పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొన్నారు. చాలా సంతోష విషయం. చాలా భక్తులు చాలా మంది మా టౌన్షిప్ వాసులు చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా ఈ కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. ముందు కూడా భక్తులు వారికి కావాల్సినటువంటి పూజలు కానీ చాలా కూడా హోమాలు కానీ ఇక్కడ చేస్తూ ఉన్నారు మన పంతులు గారు. తప్పకుండా ఇవన్నీ హోమాలు కానీ పూజలు కానీ చేసుకొని మీ యొక్క కోరికలు నెరవేరుస్తున్నారు కూడా నా దేవుడు వెంకటేశ్వర స్వామి. చాలా మందికి చాలా కోరిక నెరవేర్చారు. చాలా విధాలు పెళ్లిళ్ళు కాని వాళ్ళకు పెళ్లిళ్ళు కూడా అయ్యాయి. ఇక్కడ మొక్కుకున్న తర్వాత చాలా మంది పిల్లలు కాని వాళ్ళ పిల్లలు కూడా అయ్యారు. చాలా మంది భక్తులు కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ. కాబట్టి మీరందరూ కూడా చాలా మంది అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మీ యొక్క కోరిక నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు సాయంత్రం కూడా మనం ఈ బ్రహ్మోత్సవాల భాగంలో ఊరేగింపు కూడా ఉన్నది సాయంత్రము. తప్పకుండా అందరూ పాల్గొనాలని 6 గంటలకు మనకు బ్రహ్మోత్సవ ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. తప్పకుండా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకో. నమో వెంకటేశాయ.